Please subscribe to 7 Media. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా లైఫ్లో ఫస్ట్ సినిమా తెర మీద కనిపిస్తే చాలు అనుకున్న సినిమాని ఈ రేంజ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి మామూలు థ్యాంక్స్ కాదు, ఇంకా నేను ఇంకేం అడగలేను. చాలు అది. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, నాకు మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అని అడిగితే, వంశన్న ప్రజెన్స్లో ఇంకొక సినిమా చేస్తున్నాను నేను. సో అది ప్రజెంట్ నేను చేసే అప్డేటు. దానికి కూడా ఇలాగే మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీగా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. స్పెషల్గా నీ గురించే చెప్పాలనుకున్నా. రవి అన్న, కంగ్రాచులేషన్స్, బెస్ట్ మేకప్ నేషనల్ అవార్డ్ 72nd కమిటీకి రోజు వచ్చి మనందరికీ వచ్చినట్టే. అండ్ నేను మా రిలీజ్కి ముందు మాట్లాడిన ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసిక్గా సేమ్ అగైన్ కొత్త వాళ్ళకి ఒక పర్సన్ వస్తున్నాడు అన్నప్పుడు ఒక హోప్ ఎలా అనే టెన్షన్ ఉంటుంది. దానికి కమిటీ కుర్రోళ్ళే ఆన్సర్. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, 11 మంది విత్ 11 మంది బాయ్స్ అండ్ 4 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కెరియర్స్ని ఫామ్ చేసిన పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి అండ్ ఫనన్నకి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏం చెప్పగలం, ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఒక టఫ్ ఫేస్ ఉండేది, ఇప్పుడు ఇంకొక ఫేస్ లాగా అనిపిస్తుంది. బికాజ్ ఇండివిజువల్గా వీఆర్ ట్రయింగ్. అది ఎంత హ్యాపీనెస్సో అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కమిటీ గ్రోల్ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ నేను చేయబోతున్న ఫిలిం న్యూటన్స్ థర్డ్ లా అని July 31st రిలీజ్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లా చేస్తున్న మార్కెటింగ్ స్టైల్లో ఒకటి చెప్తా. యాక్షన్ రియాక్షన్ అని మాట్లాడుకుంటున్నాం. సో కమిటీ కుర్రోళ్ళ కష్టం మొత్తం, అందరి ఫ్యామిలీ కష్టం మొత్తం ఒక యాక్షన్ అయితే, దిస్ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్ ఈజ్ ద రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా కూడా అదే. 31st రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం. అండ్ దాని తర్వాత కూడా ఉన్నాయి. చెప్పచ్చా, చెప్పకూడదా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఇందాక మా శివ అన్నట్టు కూడా మీరందరూ నాకు ఉన్నారు అనే ఒక ధైర్యం ఎప్పుడు అలా లోపల ఉంది. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కి కూడా ఎంత హెల్ప్ చేశారో. మనం 12 years బిఫోర్, 12 years ఆఫ్టర్ వీళ్ళందరినీ చూసాము అని అంటే దాని వెనక ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఎస్, అక్షయ్ గారు, ఓవర్ టు యూ. మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మీడియా అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. సైమా కొట్టాం, గామా కొట్టాం, గద్దర్ కొట్టాం, ఫిలింఫేర్ కొట్టాం, ఇంకా అవార్డులు ఎన్ని కొట్టామో కూడా మాకు గుర్తులేవు. లైఫ్లో ఎప్పుడు కూడా అందరికి వచ్చే లో పాయింట్ నాకు కూడా వచ్చింది. ఆ లో పాయింట్లో లోలో ఉన్న టైంలో ఈ నేషనల్ అవార్డు వచ్చి నన్ను కొంచెం బయటికి తీసుకొచ్చింది. అలాగే అసలు 2024లో మొదలుపెట్టినట్టున్న సెలబ్రేషన్స్ ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పేశాను. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రవణ. రవణ మంచితనానికి నేషనల్ అవార్డు చాలా తక్కువ. ఆయన టాలెంట్కి, మంచితనానికి ఇంకా ఆస్కర్ దాకా వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆయన 3వ వ్యక్తి మేకప్ అవార్డు మన టాలీవుడ్ నుంచి తీసుకోవడానికి. అలాగే ఆశిస్తూ టాలీవుడ్ నుంచి 2వ ఆయన కింద ఆస్కర్ సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, శ్రేయాన్స్ కింద మీద ఊపు, కమిటీ కూడా టీం మొత్తం తోపు. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా. 72 నేషనల్ అవార్డులో మమ్మల్ని ఒక భాగం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను నేను. ముందుగా వంశేనియా, చాలా థ్యాంక్ యూ సో మచ్ అనియా, ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు. తినడానికి తిండి లేని దగ్గర నుంచి ఈరోజు అనేక రకాల ఫుడ్ తింటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిహారిక మేడం. ఇదంతా మీ వల్లే. నాకు ఇష్టమైన ఫుడ్ తింటానంటే అది మీ వల్లే కారణం.
నా లైఫ్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అసిస్టెంట్ క్యాటరింగ్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక సినిమాకి వెళ్తే నాకు పర్సనల్ అసిస్టెంట్ వస్తున్నాడు ఈ రోజు. ఇదే నాకు సక్సెస్ అనుకున్నాను నిజంగా. ఇదంతా మీరు ఇచ్చిందే మేడం, నిహారిక మేడం, వంశేనియా, ఫణి గారు, మండి రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ నేను జీవితంలో రుణపడి ఉంటాను. నేను నా జీవితంలో ఏం చేసినా సరే నా లైఫ్లో నిహారిక మేడం గారు ఉంటారు. మొన్న రీసెంట్గా బైక్ కొన్నా, మా మేడం గారి చేత ఓపెన్ చేయించాను. కారు కొన్నా, ఇల్లు కొన్నా, పెళ్లి చేసుకున్నా, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టిన సరే పాప పుడితే నిహారిక గారు, బాబు పుడితే వంశీ అన్న. యా, వాళ్ళిద్దరికి పేర్లు పెట్టేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ యొక్క అవార్డు ఒకవేళ 11 మంది పిల్లలు పుడితే మా వాళ్ళు పేరు పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడితే మీ పేరు కూడా పెట్టుకుంటా అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత మంచి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత సెలబ్రేషన్ చేసుకోవడం మీ అందరిలో కూడా థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మేడం గారు. జీవితాంతం మీకు రుణపడి ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా స్టేజ్ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లవ్ యూ కమిటీ కూరలు. హాయ్ ఎవ్రీవన్. కమిటీ కుర్రోళ్ళ గురించి మాట్లాడాలంటే ముందు వంశన్న మమ్మల్ని పింక్ ఎలిఫెంట్కి తీసుకెళ్ళాడు, దాని గురించి మాట్లాడాలి. ఇది మా అందరికీ ఏంటంటే చాలామందికి అర్థం కాదు. ఇది మా అందరికీ స్కూల్ అంటే మీరు అందరూ ఏదో అనుకుంటారు, కానీ నిజంగా స్కూల్ 2 years అయింది సార్. కమిటీ కుర్రోళ్ళు అయిన తర్వాత నేను డైరెక్టర్ అవుదాం సార్ అని నేను రమేష్ సార్కి చెప్పంగానే సారు నాకు స్క్రిప్ట్ వైజ్ హెల్ప్ చేశారు. డైరెక్టర్ అవ్వాలంటే అలా అవ్వడం కాదురా, నెక్స్ట్ మన దాంట్లోనే డైరెక్షన్ టీంలో జాయిన్ అవ్వని అది ట్రైనింగ్ ఇచ్చారు. అలా మొత్తానికి నన్ను ఒక వారియర్లా రెడీ చేసి బయటికి పంపించినాక ఎక్కిపెట్టిన బయటికి వెళ్ళినాక ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, పింక్ ఎలిఫెంట్స్. ఏమైందిరా అంటే ఈఫీ అవార్డు వచ్చింది అన్నారు. మళ్ళీ వచ్చింది గామా అన్నారు, గద్దర్ అన్నారు. నేను లూడో ఆడుకుంటుంటే నేషనల్ అవార్డు అన్నారు. వేరే ప్రొడక్షన్ హౌస్ ఏవో కానీ పింక్ ఎలిఫెంట్ నుంచి అవార్డులు వస్తున్నాయని వస్తానే ఉంది. మేము అందరం ఇలా కలుస్తానే ఉన్నాం. యా, థ్యాంక్ యూ వంశన్న అండ్ నిహారిక గారు, థ్యాంక్ యూ. పిల్లలు పుడితే పేరు పెట్టుకోలేను కానీ మనసులో ఉంటారు. పడన్నా మీరు కూడా. బ్రదర్ ఎందుకు మీరు ఏ క్యారెక్టర్ చేశారు? చిన్నోడు. ఇండస్ట్రీ మొత్తానికి నేను చిన్నోడుగానే తెలుసు. వయసుతో సంబంధం లేకుండా పెద్దోడిని నా అన్నయ్యగా చేశారు. ఎలా అన్నాలా నాకు అన్నయ్యగా ప్లస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బేసిక్గా సినిమాలో నా కో ఆర్టిస్టులు చిన్నోడు, రాంబాబు, వీళ్ళిద్దరు నా కో ఆర్టిస్టులు అనమాట. బయటికి వెళ్తే నేను కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చా అని చెప్తాను, అదే నా విజిటింగ్ కార్డు. ఇప్పటి నుంచి నేను నేషనల్ అవార్డ్ కొట్టిన కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చా అని చెప్పుకుంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి. ఇందాక ఫణి గారు అన్నట్టుగా కథ హీరో అయితే అందులో మేకప్ మ్యాన్ దేవ పాత్ర అయితే 2 నేషనల్ అవార్డులు వస్తాయండి. యదువంశీ చాలా గడపలకు వెళ్ళాడు, చాలా గడపలు తొక్కాడు, ప్రతి గడపకి బొట్టు పెట్టాడు. మొత్తానికి పింక్ ఎలిఫెంట్ నిహారిక కొణిదెల గారు, ఎస్ఆర్డి ఫణి గారు, డైరెక్టర్ని, కథలో పాత్రల్ని, ఆ పాత్రలో ఊహించుకున్న మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. నేను చాలాసార్లు నిహారిక గారు చెప్పాను థ్యాంక్స్ చెప్పనమ్మా అని. ఇప్పుడు చెప్పాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ నిహారిక గారు, నాకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇందాక నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజన్ అని పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారమ్మా మీరు. నేషనల్ అవార్డు వస్తుందని తెలుసు, కానీ 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో ఎంతమంది కష్టంతో పాటు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మనిషిని. నాకు ఆ మనిషికి పెద్ద ర్యాపో లేదు, కానీ యదువంశీ ఎంత కష్టపడ్డాడో, యదువంశీతో పాటు కష్టపడిన వ్యక్తి, ఈ మధ్యన కొంచెం యాటిట్యూడ్ పెరిగిన వ్యక్తి మా అనుదీప్ గురూజీ. 11 పాటలు ఎటువంటి డబ్బులు లేకుండా
ఏం అడ్వాన్సులు తీసుకోకుండా పాటలు కొట్టి అతను కూడా ప్రతి ప్రొడక్షన్కి తిరిగి చివరికి పింక్ ఎలిఫెంట్ మమ్మల్ని ఆదరించి ఇంత మంచి స్థాయిని ఇంత పెద్ద సినిమాలో గుర్తుండిపోయే సినిమాలో అవకాశం కల్పించింది. ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వల్ల కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరోన్. ప్రతి ఒక్కరికి కష్టం ఉందండి ఇందులోని. అక్షయ్ కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వినలేదు, అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశానంటే ఉంటుంది సినిమాలో, అంత లావుగా ఉంటాను. బట్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి సన్నమయ్యి లావయ్యి ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి, ప్రతి ప్రొడక్షన్లోనే వాళ్ళు తగ్గి లావయ్యారు. అది ఆర్టిస్టుల గొప్పతనం. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు మేము ఇచ్చేస్తా నెక్స్ట్ ఇది అంటున్నారు, కానీ అది కొంచెం అతిశయోక్తిగా కనిపించినా అది నిజం. అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. డెఫినెట్గా అందరూ మంచి స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిహారిక గారు, ఫణి గారు, వదిన గారు కూడా చెప్పండి పేరున. అనుదీప్, యదువంశీ, అన్నీ ఇలాంటి నేను కొన్ని చూశాను. వంశీ నేను డెప్యూటీ డైరెక్టర్ తెలుసు మనందరికీ, కిరణ్ అబ్బోర్ అని. నిజంగా ఒక డైరెక్టర్ యాక్టర్కి నేను మధ్య సెట్ నుంచి వెళ్ళిపోయేవాడిని, నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంది ఆ టైంలో. కానీ ఇది ఇలా కాదు, దీని స్థాయి ఇది కాదు, నువ్వు ఏది మిస్ అవుతున్నావు నీకు తెలియదు ప్రసాద్ అని చెప్పి ట్యూన్ చేసేవాడు. ఎవరైనా కెమెరా ముందున్న ఆర్టిస్ట్కి చాలా ఎనర్జీ ఇచ్చేవాడు వంశీ. నేను మళ్ళీ అలాంటి డైరెక్టర్ నేను కిరణ్ అబ్బోరం గారిలో చూశానండి. ఆయన సినిమా కూడా చేస్తున్నాను నేను, అవుతుంది, షూటింగ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా సుబ్బుతో ఉన్నందుకు. అండ్ రమేష్ మన్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు మీరు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బెహ్రా గారు. రఘు గారు మాటలు ఇప్పుడు విన్నాం. రఘువరన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఆడియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, మీడియాకి కూడా. మా సినిమాని చాలా బాగా లవ్ చేశారు, మమ్మల్ని, మా క్యారెక్టర్స్ని కానీ మా సినిమాని కానీ ఎంతో లవ్ చేస్తేనే కానీ మా సక్సెస్ ఇంకా ఫుల్ స్టాప్ అనేది లేదు. ఈ సక్సెస్కి 2 years 3 years అవుతున్నా సరే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది జర్నీ, ఇది మా అందరికీ అయితే మీకు సినిమా అయి ఉండొచ్చు, ఇది మాకు సినిమా కాదు, ఒక జర్నీ. ఈ లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక జర్నీ ఇది. అవును, నేను కూడా కమిటీ రోల్ చేశాను, ఇప్పుడు ఇంకో 2-3 మంచి ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను. అలాగే నిహారిక గారికి, ఫనన్కి, వంశానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేడం థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా టెక్నీషియన్స్కి, ఇంకా కో యాక్టర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకురా ఇప్పుడు ఈ సినిమా, ఏదో చిన్న సినిమా అది ఇది అని చెప్పి చాలా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా అయితే ఎవరు సపోర్ట్ చేయాల. ఇప్పుడు నేషనల్ అవార్డ్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 2 awards వచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా చాలా కాల్స్ వచ్చి, అప్పుడు ఎవరైతే ఎందుకురా అన్న వాళ్ళే ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పారు చాలామంది. థ్యాంక్ యూ, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ విలియం అందరికీ థ్యాంక్ యూ, మీడియా వాళ్ళకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలండి, ఎక్కడో ఏలూరులో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి స్కూల్కి కాలేజ్కి వెళ్ళడానికి 20-50 రూపీస్ ఇస్తాయి, అవి పట్టుకుని సినిమాలు తిరిగి ఒక సినిమా పిచ్చోండి నేను. అలాంటోడు హైదరాబాద్ రావడం పెద్ద విషయం. అలా వచ్చి నేను స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్లో కమిటీ కూడా ఆడిషన్ చూడడం, అందులో సెలెక్ట్ అవ్వడం, అంటే ఒక సినిమా పిచ్చోడికి ఒక మంచి కథ దొరికితే ఆడంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తాడో నేను ఒక్కడిని అనుకున్నా. నాతో పాటు మా వాళ్ళందరూ, మా టీం అందరూ అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్ కష్టపడ్డారు. అండ్ ఆ సక్సెస్ ఆడియన్స్ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకున్న ట్రీట్ చేసుకుంటూ వచ్చారు, దానికి అందరికీ థ్యాంక్ యూ. అలాగే చాలా అవార్డ్స్ తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ఈ అవార్డు వచ్చింది, హై ఫీల్ అవుదాం అనుకుంటే ఇంకో అవార్డు వచ్చేది, ఇంకో అవార్డు, అలా దానికి ఒక ఎండ్ లేకుండా అయిపోయింది. ఒక సినిమా చేసి రిలీజ్ అయ్యి 1 year 2 years అవుతుంది, ఇప్పటికీ మాకు ఎప్పటికప్పుడు అవార్డులు, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమా, ఒక సినిమా పిచ్చోడు ఎక్కడో ఊర్లో పుట్టి పెరిగినోడు అలాంటి ఇలాంటి సినిమా చేసి అలాంటి సినిమా నేషనల్ అవార్డు కొట్టిందంటే ఇట్స్ నాకు, అంటే ఐ డోంట్ నో హౌ యూ గైస్ ఫీల్, బట్ నాకు మటుకు ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ వెనకాల వేసుకొని తిరుగుతున్న నాకు ఇది చాలా, అంటే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ సినిమాలు కానీ అంతే రెస్పాన్సిబిలిటీతో నేను చేసే ప్రతి సినిమాలో వచ్చే సక్సెస్లో నాకు వచ్చే సక్సెస్ ప్రతిదీ బికాస్ ఆఫ్ మీరందరూ వల్లే. ఫణ్ అన్న, నిహారిక గారు, రమేష్ గారు, వంశీ అన్న, అనుదీప్ గారు,
మొత్తం కమిటీ కుర్రోళ్ళు మా బాయ్స్ మొత్తం వాళ్ళదే నేను చేసే ఎప్పుడైనా చేసే ప్రాజెక్ట్లో ఏమైనా సక్సెస్ అయితే క్రెడిట్ ఫస్ట్ వాళ్ళకి వెళ్తే తర్వాత నాకు వస్తుంది. అంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ అన్న. ఒక ఏమో నేను నేషనల్ అవార్డు కొట్టిన సినిమా చేశాను అండ్ నాకే కొంచెం ఇదంతా ఏదో డ్రీమ్లా ఉంది ఇదంతా. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా పోస్ట్ చేస్తున్నారు. మంచి మంచి ప్రాజెక్టుల్లో వస్తాం. ఫన్ అన్న. అండ్ నేను ఒక 2 మూవీస్ సైన్ చేశాను. ఇంకో 3rd మూవీ ఒక డిస్కషన్స్ అవుతున్నాయి. ఒకటేమో మా SRT బ్యానర్లో అవుతుంది, ఇంకోటి SR కళ్యాణ్ మండపం ఆ సినిమా డైరెక్టర్ శ్రీధర్ చోటు అన్న ఆ డైరెక్షన్లో ఒక హర్రర్ ఫిలిం చేస్తున్నాను. అంటే ఇంకా ఆయన అక్కడ బయట చెప్పొద్దు అన్నారు కానీ నేనే చెప్పేశాను కదా. అంటే హై ఫీల్ అన్నాం ఏదో పీకం. థ్యాంక్ యూ అందరికీ. నేషనల్ అవార్డ్ కొట్టేశాం. వాటర్ ఇవ్వండి, వాటర్. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళందరూ స్పీచెస్ వింటుంటే నిహారిక గారు, యదువంశీ గారుల రియాక్షన్ పొదిగిన గుడ్డు కోడైనప్పుడు ఆమ్లెట్ అయినప్పుడు ఎదిగిన కొడుకు ఒదిగిన గుడ్డు ఉడికింది. సో అలా ఉంది. కాదు ఇందాక నుంచి అక్కడ అరవాలి అరవాలి అని అందరినీ కాదు, రండి మీరందరు కమాన్ అరవాలి. వంశ నువ్వు కూడా వస్తే అందరు కలిసి అడుగుతావు అన్న ఒకసారి. పర్లేదు, మాకు మా వాయిస్ బాగుంటుంది రావా అడుగుతాం. రమేష్ గారు చూడాలి. నేను అందరినీ సెంటర్ కి రమ్మని ఇందాక నుంచి అడుగుతున్నా. రండి రండి. ఎస్ కమాన్. ఈ మైక్ కూడా కావాలంటే తీసుకోండి. అనౌన్స్మెంట్. కొట్టేశాం, నేషనల్ అవార్డ్ కొట్టేశాం అన్న. బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న. క్రికెట్కి చూడడానికి వెళ్ళిన నన్ను ఒక పర్సన్ చూసి నా పక్కకు వచ్చి కూర్చొని ఒక పెద్ద సినిమా చేస్తున్నానండి, ఆయన ఎవరో నాకు తెలీదు, ఒక పెద్ద సినిమా చేస్తున్నాను, మీరు నాకు ఒక క్యారెక్టర్లో కనిపిస్తున్నారు, మీరు చేస్తే చాలా బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి ఇది నేషనల్ అవార్డు కొట్టే సినిమా అన్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు తెలియట్లే. వచ్చాడు, తర్వాత క్రికెట్ ఆడుతున్న టైంలో ఫనీ గారిని పిలుచుకొచ్చాడు. ఒక చిన్న క్యాంటీన్ ఉంది, ఫనీ గారు అనుకున్న క్యారెక్టర్ ఈయన్ని కన్ఫర్మ్ ఏంటి అంటే ఫనీ గారు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ పర్సన్ ఏంటి నేషనల్ అవార్డు కొట్టే సినిమా అంటున్నాడు, ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అంటే మన ఆఫీస్కి వస్తాం కదా సార్ అని చెప్పి ఆఫీస్లో ఒక కథ నేరేట్ చేశాడండి. కమిటీ కుర్రోలు చేసేసాను. కమిటీ కుర్రోల తర్వాత నాకు చాలా అంటే చాలా మంచి నేమ్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా మళ్ళీ నేను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. తర్వాత ఒక ఫైన్ డే కాల్ చేసి మచ్చా ఏంటి క్యారెక్టర్ ఏమంటే నేను లైఫ్లో సత్య క్యారెక్టర్ నేను రాయలేను మచ్చా అనేసాడు. సో మరి లైఫ్లో సత్య క్యారెక్టర్ అయితే రాయొద్దు కానీ నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా సత్యలా నేను పండిస్తాను. సో ఆ పర్సన్ ఎవరు అంటే నేను ఎప్పటికీ 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 మర్చిపోలేను మా మచ్చ, మా యదువంశీ. లవ్ యూ మచ్చ. నేను అసలు నీలాంటి పర్సన్ కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా మంచి పర్సన్ మీ బ్రదర్ కానీ నువ్వు కానీ. అలాగే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో నన్ను కొలాబరేట్ చేసి ప్రొడక్షన్ హౌస్లో ఒక పింక్ ఎలిఫెంట్ అంటే మా ఒంట్లో ఒక ఇంక్ అయిపోయింది. సో నిహారిక గారు కానీ రమేష్ గారు కానీ ఏ సినిమా చేసినా కూడా కిషోర్ గారు మీరు చేయాలండి, అది చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా మీరు చేస్తే బాగుంటుంది అంటే నేను ఐ సెడ్ ఎస్ నో అని చెప్పలేక డెఫినెట్లీ నేను మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఐఎమ్ రెడీ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనుదీప్ జీ మీ సాంగ్ 20 years పైన అయిపోతుంది మా 10th class బ్యాచ్ అంతా. మీరు చెప్తే నమ్మరండి, వైజాగ్లో నేను చేసిన నా ఫస్ట్ సినిమా నేను కేర్ ఆఫ్ కాంచరపాలెం సినిమాకి చాలా టైమ్స్ చాలా అంటే మెనీ టైమ్స్ నేను వెళ్ళడం జరిగింది. బట్ నేను చేసిన సినిమాకి మా ప్రతి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, పక్క ఊరే ఉన్న ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ప్రతి బ్యాచ్కి వచ్చి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడం కాదండి, బట్ అక్కడున్న నేను చూసిన సిచ్యువేషన్ ఏంటి అంటే థియేటర్ బయట టికెట్స్ అన్న కౌంటర్ బాయ్ వచ్చి ఇంత కట్ట టికెట్లు పట్టుకున్నా నాళ్ళకి ఇన్ని కట్టలు టికెట్లు తెగుతున్నాయన్నా వీడియో కాల్ చేసి వంశీకి చూపించమని, నిహారిక గారు చూపించమని. వాళ్ళ ఎమోషన్, కళ్ళలో ఎమోషన్ నా ఏందన్నా అది. నాకు ఒక సీన్ అండి,
ఈ ఒక్క సీన్ మచా అంతే అంత చేస్తే ఓకే అయిపోయింది. కానీ ఒకే ఒక్క సీన్ 100 టేకులైనా పర్లేదు, సీన్ మీద సినిమా నిలబడుతుంది. అరే శుభా పాపమ్మా అలాగే అందరూ అనుకుంటారు ఏమో రివర్స్ అయిపోతారే మనిషి, అందరూ ఎంత పెద్దలు అయిపోయారా, నేనే చిన్నవాడిని యాక్చువల్గా, నా ఏజ్కి నేను చేసే పాత్రకి సంబంధం లేదు. ఓకే బట్ సుబ్బయ్య ఏంద్రా నా కొడుకు బతుకుంటే మీకు కళ్ళ జోడెట్టుకొని స్ముట్టు బూట్ వేసుకొని పెద్ద ఉద్యోగం చేసి ఊళ్ళోకి వచ్చారే, అందరం చూసి సార్ అంటే వాళ్ళు ఏమోరా అని నాకు వంశీ చేసి చూపించండి. ఇప్పుడు అమ్మాయి డైరెక్టరా లేకపోతే యాక్టరా, వంశీ చేసి చూపిస్తున్నప్పుడు నాకు నిజంగా ఈ ఒక్క సీన్ నాకు చేసి చూపించడండి గూస్ బంప్స్. అది సెట్లో కూడా కదా, ఆఫీస్లో మసా నీకు గుర్తుందో లేదో. నాకు ఈ అమ్మ కథ ఎంత విన్నాను. ఈ ఒక్క సీన్ కోసం వెయిట్ చేశాను. ఆ ఒక్క సీన్ బాగా అనిపించింది. కాకపోతే నాకు ఒక టాస్క్ ఇచ్చాడు, మచ్చా ఇంత వెయిట్ ఉన్నావు, కాకపోతే ఆ ఒక్క సీన్ కోసం నువ్వు యూ హ్యావ్ టు రెడ్యూస్ అన్నాడు. సరే ఎవరినో పరిచయం చేస్తాడంటే మాకు ఒక మూడు ఉన్నాళ్ళండి అక్షయ్ అని, వాడిని పరిచయం చేసి వాడు వీడియో కాల్లో 6 o'clock అయితే నేను షూట్ లేకపోతే లెగను, బట్ అటు 6 o'clock లేపుతున్నా ఆ టైం అయిపోయింది అనేసి ఒక ప్రోటీన్ డబ్బా ఇచ్చాడు ఫ్రీగా, అయితే తాగు 6 o'clock రా. ఆ 6 o'clock వెళ్ళి నేను వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒక రోజు నేను సీరియస్గా చేస్తున్నాను, పైకి కిందకి ఏదో సంథింగ్ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఇలా బెండ్ అయ్యి ఇలా లెగలేకపోయాను. నేను మొబైల్ పక్క పడిపోయింది. అరే ఏంట్రా అని అలా పడుకున్నాను. నేను నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ మా గ్రౌండ్లోకి వచ్చి ఏంటి హడవడి చేసేస్తున్నారు, కట్ చేస్తానా నీకు ఏం కాలేదన్న సంథింగ్, ఇది జస్ట్ గ్యాస్ ఏదో ఫామ్ అయినట్టు ఉంది, పట్టేసింది, రెస్ట్ తీసుకొని చెప్పి నాకు 3 days తగ్గలేదండి. వంశీ అంటాడు మచ్చా ఆ ఫుటేజ్ నాకు పంపించి నిన్ను సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్లో వాడదు అంటే నా నొప్పులు వాళ్ళు ప్రమోషన్గా వాడుతున్నారు. ఓకే నో ప్రాబ్లం, బట్ అయినా చాలా బాగా నేను కూడా నా హెల్త్ కేర్ ఎప్పుడు తీసుకున్నానంటూ నాకు ఈ అవకాశం వచ్చింది. ఒక మంచిగా హెల్త్ కేర్ తీసుకొని ఒక 8 kgs రెడ్యూస్ అయ్యామచ్చా. నేను 45 days ఒక అన్నం మెతుకు కూడా నేను తినలేదు ఆ ఒక్క షాట్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షయ్ అండ్ వంశీ. 11 మంది హీరో, నేను ఏ సినిమాకి వెళ్ళినా కూడా పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా సరే అరే అది ఎవడరా, ఒక సినిమాలో 11 మంది హీరోలు ఇంట్రడ్యూస్ చేశాడు, ప్రతి ఒక్కరు బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్ చేశాడు. సూపర్ డైరెక్షన్ రాది, ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫైనల్గా 20 సంవత్సరాలు దాటుతుందండి నా 10th క్లాస్. ఒక నాస్టాలజికల్ ఫీల్. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎప్పుడన్నా గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామంటే వాళ్ళని కలిసినప్పుడు ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సినిమా ఈ నేషనల్ అవార్డు ద్వారా మమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నాను. బట్ ఆ రోజులు మళ్ళీ రావని చెప్పి ఒక పాట రాసు అనేది భయ్య, ఖచ్చితంగా కష్టపడితే ఆ రోజుల కంటే మంచి రోజు ఒకటి వస్తుంది. నేషనల్ అవార్డు ద్వారా మాకు ఈరోజు వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. అండ్ మీరు 11 మంది వంశీతో సినిమాలు హీరోగా చేస్తారేమో కానీ మీరు 11 మంది చేసిన ప్రతి సినిమాలో కూడా నేను చేస్తా. బై వివాస్ ఐఎమ్ నాట్ హీరో, ఐఎమ్ యాక్టర్. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ సో మచ్. రాక్ చేద్దాం. అలాగే మా ఫణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు. నిహారిక గారు మీ స్మైల్తో గెలిచాం దీన్ని. ఫైనల్గా ఏమనుకుంటున్నారు చెప్పమంటారా మైండ్లో? వద్దంటారా? ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా అంటే చాలా గుర్తింపుని తీసుకొచ్చింది, చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీని తీసుకొచ్చింది. నిజంగా ఫీల్ అవుతున్నాయి. నేను నైట్ షూట్కి వెళ్ళేసరికి అందరూ నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పి హక్ చేసుకుని చెప్తుంటే నిజంగా ఈ అవార్డు నాకు వచ్చింది. ఈ నేషనల్ అవార్డు ఒక సినిమాకి కాదు, నాకు వచ్చింది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్కి ఫోన్ చేశాను, మా అమ్మకి ఫోన్ చేశాను, మా అక్కలకు ఫోన్ చేశాను, మా బ్రదర్కి ఫోన్ చేశాను. అన్నయ్య నేను చేసిన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా గర్వంగా చెప్పుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కిషోర్ గారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తీర్చిదిద్ది ఈ రోజు నేషనల్ అవార్డు విన్నింగ్ బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా నిలిపినటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారికి యదువంశీ గారికి స్వాగతం పలికిద్దాము ఆన్ టు ద స్టేజ్. యదువంశీ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. నిహారిక కొడిగెల మ్యామ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ఇంత సక్సెస్ఫుల్గా అందిస్తూ ఇంత మందిని మనందరికీ దగ్గర చేస్తూ ఈరోజు 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని సైతం అందుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో ఎస్ మా టీమ్ విష్ణు గారు, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు గారు ఇక్కడే ఉన్నారని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇప్పుడు బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్ కేటగిరీతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన వెరీ వెరీ స్పెషల్ అవార్డ్
నేషనల్ ఫిలిం అవార్డ్. మ్యామ్, ఎస్, స్పీచెస్ ఇచ్చే ముందు ఒక గ్రూప్ ఫోటో మొత్తం. అయితే ఇప్పుడు వీళ్ళందరి మాటలు వినే ముందు ఈ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 2 బిగ్ అవార్డ్స్ని అందుకున్న ఏ కథ చెప్పినా మనకే అనిపిస్తుంది, మరి ఇది హాఫ్ డే అంటున్నాం, హాఫ్ డే తీయలేం కదా. అవును కదండి, ఈ సినిమా హాఫ్ డేలో తీయలేం కదా, ఇంకొంచెం టైం పడుతుందేమో అంటే అలా నెమ్మదిగా జరిపి చూస్తే మనకు 130 రోజులు 140 రోజుల్లో కనపడుతుంది. దీనికన్నా వంశీ చెప్పిందే బెటర్లే, 125 రోజుల్లో చేస్తాడు, ముందే ఒప్పుకుంటే బెటర్ అనిపిస్తుంది. అలాగే వంశీ ఏం చెప్పినా టెక్నీషియన్స్ కానీ అలాగే ఆర్టిస్టులు కానీ ముందు నుంచి మనకు 3 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఒకటి ఆల్రెడీ అతను టిక్ చేసుకుని జేబులో పెట్టుకుని వస్తాడు. మనకి ఏది చెప్పినా ఆ ముగ్గురు మిగతా 2 గురించి మాట్లాడతాడు తప్ప అతను జేబులో పెట్టుకుని టిక్ గురించి మాట్లాడు. ఎందుకంటే ఆ 2 అక్కడ గురించి మాట్లాడి ఇంకా వద్దులే వంశీ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే అప్పుడు జేబులో జోడి తీస్తాడు. ఇదైతే బెటర్ ఏమో కదండి అని. మనకు కూడా ముందు 2 గురించి విన్న తర్వాత ఈ 3దో బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కమిటీ కుటుంబాలకు ఏది చేశాడో ఇప్పుడు సినిమాల్లో కూడా అదే చేస్తున్నాడు. అందుకే వంశీ మీద కూడా మాకున్న నమ్మకం ఏంటంటే కమిటీ కుటుంబాన్ని ఎంత బాగా తీశాడో నెక్స్ట్ తీయబోయే సినిమా కూడా అంతకు మించి తీస్తాడని మేము కథలోనే కాదు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా మేము నమ్ముతున్నాము. అందుకే వంశీ 2వ సినిమా కూడా ఇదే పింక్ ఎలిఫెంట్లోనే మేము స్టార్ట్ చేసాం. ఆ సినిమా మరింత గొప్పగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. అలాగే ఈ సినిమాకి ఎలాగైతే ప్రేక్షకులు కానీ అలాగే మీడియా మిత్రులు కానీ ఎంతైతే సహకరించారో అలాగే నెక్స్ట్ సినిమా కూడా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కమిటీ కుర్రాళ్ళ విషయానికి వస్తే మా టీం, మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ ఏ రోజు వాళ్ళు ఒక ఆర్టిస్టుల కింద టెక్నీషియన్స్ కింద బిహేవ్ చేయట్లేదు. ఆఫీస్కి వస్తే ఒకసారి నేను కింద ఏదో మీటింగ్లో ఉంటాను, చెండగా పైకి వచ్చేటప్పటికి చాలామంది పైన భోజనం చేస్తూ ఉంటారు. ఏమైందంటే ఏం లేదు సార్, ఇలా మాదాపూర్ వచ్చాము, సరే మధ్యాహ్నం మీరు అంతా ఉన్నారు కదా భోజనానికి వచ్చామంటారు. ఇది హోటలో లేకపోతే ఆఫీసు ఏమో అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకు వచ్చారంటే మా ఎదురుకుండా ఆఫీస్లో లేకపోతే మా వీధిలో వేరే ఆఫీస్లోనే మాట్లాడడానికి వస్తారు, భోజనానికేమో మా ఆఫీస్కి వస్తారు. ఏంటంటే మీరు అందరూ ఉన్నారు కదా సార్ అంటారు. మాకు కూడా వాళ్ళందరూ వస్తే ఏదో ఇళ్ళల్లో రిలేషన్స్ వస్తారు కదా, సడన్గా మధ్యాహ్నం వచ్చేసరికి ఎవరో రిలేషన్స్ వచ్చారు అలాగే ఉంటుంది తప్ప ఒక టెక్నీషియన్స్ లేకపోతే ఆర్టిస్ట్ వచ్చినట్టు ఉండదు. నాకు కూడా వచ్చినప్పుడు అంటే వేరే సినిమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మేము ఆల్రెడీ పింక్ ఎలిఫెంట్ స్టార్ట్ చేసిన 2020, అంతకుముందు నిహా చేసి 21 నుంచి మేము ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో సినిమాలు, ప్రతి సినిమాకి మేము గ్రూప్ స్టార్ట్ చేస్తాం. అన్ని గ్రూప్స్ ఎండ్ అయిపోయినాయి కానీ ఈ కమిటీలో గ్రూప్ మాత్రం ఎండ్ అవ్వట్లేదు. అప్పటి నుంచి రెగ్యులర్గా అవుతుంది. ఏదైనా ఏ ఫంక్షన్ అయినా, పండగలైనా, పబ్బాలైనా, ఏమైనా పోనీ వేరే సినిమా ఫంక్షన్ చేశానన్నా ఈ టీం మాత్రం ఆ టీం నుంచి ఎవరైనా మిస్ అవుతున్నారేమో కానీ పింక్ ఎలిఫెంట్ టీం నుంచి మాత్రం ఎవరూ మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాత్రం అన్ని ఫంక్షన్లకి పక్కాగా అటెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా పింక్ ఎలిఫెంట్ని ఏదో ఒక ప్రొడ్యూసర్ లాగా చూడట్లేదు, దాన్ని వాళ్ళు ఎంతో వాళ్ళ ఓన్ హౌస్ లాగా. ఎందుకంటే బయట ఎవరిని అడుగుతారు, మా బ్రిటిష్ కానీ వాళ్ళు కానీ వస్తారనుకో, వస్తే ఎందుకు వచ్చారు అంటే ఏం లేదు సార్ బోర్ కొడుతున్నాను. బోర్ కొడితే ఆఫీస్కి రావడం ఏంటంటే ఏమీ లేదు సార్ పని ఏం లేదు కదా, ఇక్కడికి వస్తే ఊరికి అలా కూర్చుని వెళ్ళొచ్చు కదా అంటే ప్రతి ఆర్టిస్టు కూడా వాళ్ళకి ఏదన్నా ఇంతకుముందు వేరే సినిమాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి వేరే కథలు విన్నప్పుడు కూడా ఇలా సినిమా చేస్తామని చెప్పడానికి ముందు వచ్చి మాకు చెప్పి ఇలా జరుగుతుంది. వాళ్ళు నిజంగా వాళ్ళకి అవసరం లేదు, ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరి కెరీర్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు సినిమాని మా ప్రొడక్షన్ హౌస్ ఎంత నమ్ముతున్నారంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ గురించి కానీ ఇప్పటికీ మాతో డిస్కస్ చేస్తున్నారంటే వాళ్ళు మా మీద ఎంత నమ్మకం చూపిస్తున్నారో అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాకి ఇన్ని అవార్డులు రావడానికి కారణం ఆర్టిస్టులు చేశారు, వాళ్ళ పని అయిపోయింది, టెక్నీషియన్స్ చేశారు, వాళ్ళ పని అయిపోయింది. కానీ ఈ సినిమాని ఇంత జనాల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మా మీడియా మిత్రులు కారణం.
ఆ మీడియా మిత్రులకి కంటెంట్ ఇస్తున్న మా పిఆర్ఓ నాయుడు గారు ఆ టీం కానీ, అలాగే ఆ టికెట్ ఫ్యాక్టరీ నుంచి అఖిలేష్ గారి టీం కానీ, అలాగే మా యువి వెంకట్ గారు ఎన్ని ఫంక్షన్లు చేసామో మాకు ఆయనే అంటాడు, ఏదైనా 3 ఫంక్షన్లు 4 ఫంక్షన్లు చేస్తారండి, మీరు 2 ఏళ్ళైనా వదలట్లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటున్నారని చెప్పి. ఆయనకి అంటే ఇన్ని ఫంక్షన్ ఆయన ఎన్నో సినిమాలు చేస్తూ కూడా ఈ 2 years నుంచి ఆయన కానీ, అలాగే మాకు స్వైప్ అప్ నుంచి ఆ టీం నుంచి వచ్చిన కంటెంట్ కానీ, ఇంకా వీళ్ళందరూ ఈ జనాల్లోకి వెళ్ళడం, దాంతోపాటు మాకున్న ఆర్టిస్టులు సగం మంది ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్లో, ఇన్ఫ్లుయెన్స్ కమ్ ఆర్టిస్ట్లో కానీ వాళ్ళు పెట్టే రీల్స్ కానీ ఎన్ని పెడుతున్నారు, ఈ సినిమాల్లోకి జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో మాకు నిజంగా తెలుసు. ఈ సినిమా అవార్డ్స్ వైపు కానీ రేపు గోవా వెళ్ళినప్పుడు నిజంగా మాకు మేము ఓన్లీ జస్ట్ ఒక సినిమా స్క్రీనింగ్ కోసం పంపిస్తే కూడా అక్కడ కూడా మా హీరోలు ఏమైనా వీలవుద్దమ్మా మీరు వస్తారా అంటే వాళ్ళందరూ అప్పుడు స్వామిమాలలో ఉన్నారు. నిజంగా మీకు గోవాలో ఆ టైంలో 3 స్వామిమాలు వేసి తిరుగుతుంటే వింత జంతువులు చూసింటే చూస్తారు, ఈ 3 ఎందుకు స్వామిమాలు వేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు ఏంటని. దాంట్లో పాపం మెయిన్ లీడర్ మా వంశీ గారు, ఆయన తీసుకొని వీళ్ళనేమో అక్కడికి పాపం ఎవరు ఏమి తినలేరు, ఏమీ చేయలేరు, వీళ్ళని తీసుకొని గోవా అంతా తిరిగి అక్కడ కూడా దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే ఆ తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి ఇంత ఆదరణ జరుగుతుందంటే ఆర్టిస్టులు వాళ్ళ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇలా జరుగుతుంది. మేము బలంగా అంటే ఏదైనా సరే మనం ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా బలంగానే చేస్తాము. ఈ నేషనల్ అవార్డు కూడా చాలా ప్రయత్నం చేసాము, ఎట్టి బస్సు రావాలి ఈ సినిమాకి అని చెప్పి అన్ని ప్రయత్నాలు బాగా ప్రమోషన్ చేయడం గురించి కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని ముందు నుంచి బాగా నమ్మిన వ్యక్తి మా వంశీ గారు. అందుకే ఆయన నమ్మకమే దీన్ని నిలబెట్టిందేమో అనుకోవాలి. అలాగే ఎందుకంటే నిహారిక కూడా ఫస్ట్ నుంచి అంటూ ఉండేది, వాళ్ళ నాన్నగారు చేసిన సినిమా ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, అలాగే మనం ఫస్ట్ సినిమా చేసిన దానికి కూడా నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకున్నాము. అలాగే ఈ సినిమాకి నేషనల్ అవార్డు అవ్వడం మరింత ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ సినిమా వేరే సినిమా తర్వాత అంటే ప్రతి ఒక్కరికి సినిమా ఉన్నప్పుడు, సినిమా చేసే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఎవరికైనా సరే సినిమాలు చేసినప్పుడు ఫస్ట్ నిజంగా వెరీ బిగినింగ్లో ఒక నంది అవార్డు రావాలనేది ఒకప్పుడు, ఇప్పుడు అదే గద్దర్ అవార్డు అయింది, స్టేట్ అవార్డు కొట్టాలనేది ఒక ఫస్ట్ ఉండే ఇది ఒక టార్గెట్. దాని నెక్స్ట్ వచ్చే టార్గెట్ కొంతమందికి సైమాలో లేకపోతే ఈఫీ అవార్డులు వేరే అవార్డ్స్ ఉంటాయి, ఫైనల్గా నేషనల్ అవార్డు కూడా. ఇలాగ మేము ఫస్ట్ సినిమాతోనే మాకు అన్ని కోరికలు తీర్చేసిన సినిమా. తర్వాత అందుకని నెక్స్ట్ టైం వచ్చిన స్టేట్ అవార్డుతో నేషనల్ అవార్డుతో సరిపెట్టుకోకుండా మరింత ప్రజాదరణ పొందే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరింత కొత్త డైరెక్టర్లకి, కొత్త ఆర్టిస్టులకి పింక్ ఎలిఫెంట్ వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్న డిస్క్లైమరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు, మరి బండ్ల గణేష్ గారు అంత కాదు కానీ రాత్రి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయండి. బేసిక్గా నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండదు, కానీ ఎవరి నమ్మకాన్ని ఇది చేయను. పొద్దున ఇలా ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ చేసి, బాబు ఈ సంవత్సరం నీకు జాతకం బాగుంటుంది, మీ గోత్రం చెప్పు అని అడిగారు సార్. మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమరు, బండ్ల గణేష్ గారు అంత కాదు, నాకు పెద్ద గుర్తుండవు గోత్రాలు ఇవి. మా అమ్మగారిని అడిగితే ఏదో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు లేండి అని ఆలోచించా, ఇందాడు ఏం చెప్దామా రేపటి నుంచి అని. కళ్యాణ్ బాబు గారి స్టైల్లో చెప్పాలంటే పింక్ ఎలిఫెంట్ గోత్రం, నిహారిక నక్షత్రం అని చెప్పి మార్చేసుకున్నా సార్ వాళ్ళ నుంచి. ఇంకోటి, బేసిక్గా సినిమాకి చాలామంది ఆర్టిస్టులు వస్తారు, అలాగే 11 మంది లేదా 14-15 మంది వీళ్ళు ఎన్నో కంపెనీలు తిరిగి ఆర్ఎల్స్ ఎన్నో బ్యానర్లు తిరిగి చేసినా అది ఎలిమెంటరీ స్కూల్ టైప్ అండి. వన్స్ పింక్ ఎలిఫెంట్కి వచ్చిన తర్వాత వీళ్ళు వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు, పిహెచ్డీ చేసేసినట్టే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా సినిమా చేస్తే పింక్ ఎలిఫెంట్లో వాళ్ళకి పిహెచ్డీ చేసేసినట్టే, యాక్టింగ్ స్కూల్లో కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో. ఈ కర్త, కర్మ, క్రియ అని అన్నీ ఒకటే అంటారు కదా సార్. కాదు సార్, ఇక్కడ 3 ఉంటారు. కర్త అనేది నిహారిక గారు అయితే కర్మ అనేది రమేష్ గారు. ఈ 15 మందిని తీసుకొచ్చి నానెత్తి వేసింది ఈవిడ. వీళ్ళతో నేను ఎట్లా చదవనని ఆయన చెప్పి కర్మలాగా అనిపించారు అనుకుంటా ఆయన. క్రియ అనేది యదువంశీ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జ్యూరీకి థ్యాంక్ యూ. అలాగే మా మన్యు రమేష్ గారికి, వంశీ గారికి, మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి, అదే నాగు, వాళ్ళు కిట్టు, ప్రసాద్. కంగ్రాచులేషన్స్. డన్.
ఇంకేమైనా చెప్పాలా? మళ్ళీ ఒకటే మాట, చాలా ప్రిపేర్ అయ్యొచ్చును, అన్నీ మర్చిపోయాను. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారికి, మా టీంకి, టెక్నీషియన్స్కి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా థ్యాంక్స్. క్యాస్ట్ అండ్ క్రూకి కంగ్రాచులేషన్స్. నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోను, బట్ మాటలో థ్యాంక్స్ అని వచ్చేస్తుందిలే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే దగ్గర దగ్గర 6 ఏళ్ళ నుంచి క్రింద నుంచి స్టార్ట్ చేయాలి, కానీ తక్కువ టైం ఇచ్చారు. మళ్ళీ ఈసారి నాకే మొత్తం అందరూ కలిపి నాకు తక్కువ టైం చెప్పారు. నాకు ఇచ్చింది 10 నిమిషాలు. నాకు తెలిసినంత వరకు నా టీం గురించి మాట్లాడాలంటే ఓ పోడ్కాస్ట్ అయినట్టు 2 గంటలు పడుతుంది నాకు. బట్ డెఫినెట్లీ దేవుడిని ఒకటి కోరుకుంటాను. నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంటాను, ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాను. నేను ఈ సినిమా అర్జున్ చెప్పినట్టు అర్జున్ నాతోనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, సుభాష్ నాతోనే ఉన్నాడు, కేఆర్ నాతోనే ఉన్నాడు, మా తమ్ముడు నాతోనే ఉన్నాడు. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా ఎవరైనా మిస్ చేసుకుంటే అయ్యో కమిటీ కూరలు మిస్ చేసుకున్నారేంటి అని పక్కనోడు కొంచెం మంది ఓవర్గా అనిపించేదేమో. బట్ డెఫినెట్లీ అది నమ్మాను, చాలా గట్టిగా నమ్మాను. నేను టార్గెట్ నేషనల్ అవార్డు అని గ్రూప్లో పేరు పెట్టాను. సినిమా నేరేట్ చేసినప్పుడు ఇది నేషనల్ అవార్డు కొడుతుందని చెప్పాను. ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా సార్ ఇది నేషనల్ అవార్డు సినిమా సార్ అని చెప్పాను. అది నిజంగా కావాలని చెప్పాను లేకపోతే నాకేం తెలీదు, బట్ కథను నమ్మాను అంతే. కథను నమ్మితే సరిపోదు, ఆ కథని మనం అనుకున్న ప్రజెంట్ చేయడానికి మనకు ఒక తోడు కావాలి. చాలా ప్రొడక్షన్స్లో నిజంగానే వర్క్ జరిగింది, చాలా తీద్దాం అనుకున్నారు, పాపం వాళ్ళు కూడా ప్రయత్నించారు. బట్ అన్ఫార్చునేట్లీ ధైర్యం సరిపోలేదు చాలామందికి. ఏంటంటే ఈ 11 మంది కాదు, దగ్గర దగ్గర 20 మంది ఆర్టిస్టులని, కొత్త వాళ్ళని తీసుకురావాలి, టెక్నీషియన్స్ కొత్త వాళ్ళని తీసుకురావాలి, లేదంటే బడ్జెట్ సరిపోదు. ₹1 కోటి 2 కోట్లను 3 కోట్లను అయ్యే సినిమా కాదు. దానికి ముందు కొన్ని పాస్ట్ రిజల్ట్స్ ఏమన్నా చూస్తే పెళ్లి చూపుల సినిమాకి ₹1 కోటి ఖర్చు పెట్టారు, కంచరపాలెం ₹1 కోటి ఖర్చు పెట్టారు. అప్పుడే వచ్చిన అర్జున్ రెడ్డికి 3-3.5 కోట్లు ఖర్చు పెట్టారు. అదే కొత్త వాళ్ళతో చేసిన హైయెస్ట్ బడ్జెట్స్ తెలుగు సినిమాలు. బట్ అంతకు మించి బడ్జెట్లు జరగవు. నేను ఇవ్వడమే ఏదో మ్యానిపులేట్ చేయడం కోసం. రమేష్ గారు లాంటి వాళ్ళకి 3.5 కోట్లు అని చెప్తాం, బట్ మిగతా వాళ్ళందరికీ దొరకలేదు, కానీ రమేష్ గారికి దొరికేసాను నేను. ఈ 3.5 కోట్లు అని చెప్తున్నాడు, కథ ఎంత చెప్తున్నాడు ఆయన. అప్పుడే అవ్వదులే అమ్మా, ఇంకొంచెం ఎక్కువ అవుతుందిలే, సర్లే నువ్వు బడ్జెట్ గురించి చదువు, నీకు సినిమా మీద మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నారు. సరే ఒకసారి వెనక్కి వెళ్తే మిగతా ప్రొడక్షన్స్లో ఆడిషన్స్ చేశాను నేను, వేరే వేరే డిఫరెంట్ ప్రొడక్షన్స్లో. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకున్నాను 11 మంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ బ్యాక్డ్రాప్. వాళ్ళకి మిగతా సినిమాల ఎక్స్పీరియన్స్ కానీ ఇవి కానీ లేవు. అప్పటికి నేను ప్రసాద్ బెహ్రా అనుకుంటా, సీనియర్ మోస్ట్ జూనియర్ యూట్యూబర్. అప్పుడే ఫేమస్ అవుతున్నాడు నాకు తెలిసి ప్రసాద్. తన డిఫరెంట్ ఇది ఉంది. నాకు తనని కమెడియన్గా చూడదలుచుకోలేదు, ఏదో యాక్టర్ని చూశాను నేను. ఆ రోజు అతనితో మాట్లాడాను, మిగతా యాక్టర్స్ని అందరినీ ఆడిషన్ చేశాను. అందరిలోనూ ఎప్పుడు చెప్తాను, ఆత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు నాకు. ఆత్రం క్యారెక్టర్ ఇక్కడ లేడు, బట్ ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళందరిలో చూస్తుంటే నేను ఒకటి ఫీల్ అయ్యా, అరే ఇంత కష్టపడుతున్నారు కదా వీళ్ళు. ముందుకు వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తాం. ఒక్కొక్కరిని ఆడిషన్ చేసుకుంటూ వెళ్తే తేజస్వి ఒక రోజున ఆడిషన్కి వచ్చింది, మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ తన వేరే కమిట్మెంట్స్, వేరే సినిమా ఉండడం వల్ల అయ్యో ఈ అమ్మాయి మిస్ అవుతుంది, నేను ఈ అమ్మాయిని వదలదలుచుకోలేదు. సేమ్ టీనా శ్రావ్య కూడా వేరే క్యారెక్టర్కి సెలెక్ట్ అయింది. అరే నాకు ఈ అమ్మాయి సినిమా కావాలనిపిస్తుంది, ఆ అమ్మాయి కూడా వేరే సినిమాలోనో వేరే దాంట్లో వర్క్ చేస్తుంది, నాకు ప్రొడక్షన్స్ ఓకే అవ్వట్లా. ఎక్కడికి వెళ్ళినా ఈ కొత్త వాళ్ళ ఫేసులు చూపించి వీళ్ళు హీరోయిన్ అండి, వీళ్ళు హీరో అండి అంటే, యూట్యూబ్లో చేసిన వాళ్ళు వీళ్ళు హీరోయిన్లు అండి, వీళ్ళకి అసలు ముఖమే తెలియదు, వీడి హీరో అంటే నిజంగా నన్ను అడిగారు. నాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి. ఒక్క చోట అన్నీ తిరిగేసా, ఒక చోటుకి వచ్చా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది నా టీము, వీళ్ళతో సినిమా చేయాలనుకుంటున్నా. అవునా, ఓకే. నాకు అర్థం కాలే, నిజంగా ఓకే అన్నారా లేకపోతే నాకు ఓకే అని చెప్పి తర్వాత నన్ను నా మీద ఎక్కి మొత్తం అంతా మార్చేస్తారా? లేదు, డిసైడ్ ఓకే మ్యూజిక్ నేను ఆల్రెడీ పాటలు చేయించుకున్నానండి, ఈ పాటలో మీకు నచ్చినాయా? బాగున్నాయి, ఓకే. రాజుగారు అని చెప్పి మేడం యాక్చువల్లీ పరిచయం చేశారు. సార్ని అప్పుడెప్పుడో తిరిగి ఆయన దగ్గరికి వచ్చాం. ఓకే. అన్వర్ అలీ నేను ఎప్పటి నుంచో అప్పుడు ట్రావెల్ అవుతాను, ఓకే. ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నేను ఒకసారి కలిసి, ఓకే సార్ ఈ అమ్మాయి కొత్త ఆర్టిస్ట్ విష్క అని నేను ఆడిషన్ చేశాను, అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి మీరు పైకి వచ్చి చూస్తారా? ఈ అమ్మాయి కామ్గా నీరసంగా నీట్గా వచ్చిందన్నమాట పద్ధతిగా నా దగ్గరికి. మీ ఇద్దరం కూర్చున్నాం, రమేష్ గారు నేను రూమ్లో. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది సార్, ఏంటి ఇంత కామ్గా ఉంది అనుకున్నా. వచ్చిగానే చీర పైకి పెట్టింది, పైకి
ఇప్పటికే గుర్తుంది నాకు. గుర్తుందా చీర వైపోయింది. అమ్మాయి అమ్మ ఏంటి ఇంత బాగా చేసింది సార్, ఈ అమ్మాయి మన పద్దుకు సరిపోద్ది, ప్రసాదం కొట్టాలంటే ఇలాంటి అమ్మాయి కావాలి సార్ మనకి. ఓకే, రాజా గురించి చాలా వెతికం. ఒక అమ్మాయి కావాలి, చాలా న్యాచురల్గా కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఏదో ఒక ప్రొఫైల్ వస్తే ఆ ప్రొఫైల్లో ఫ్రెండ్గా పక్కన ఒక అమ్మాయి చేసుకుని నుంచుంటే ఆ అమ్మాయిని పట్టుకున్నాను. ఆ అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని ఆడిషన్ చేయడానికి బెంగళూరు నుంచి తెప్పించి, ఒకే ఒక అమ్మాయిని, తెలుగు కాకుండా అమ్మాయిని ఒక అమ్మాయిని తెప్పించాం. బట్ ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుంది, తెలుగు బాగా చేసింది, తెలుగు నేర్చుకుని బాగా ప్రజెంట్ చేసింది. అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. ఇవన్నీ ఒకటి. ఓకే, బెస్ట్ ఫిల్మ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఓవర్ కొంచెం, నిజంగా ఎక్స్పెక్ట్ చేశా. ఇంకొకటి అనుకున్నా, బట్ బెస్ట్ ఫిల్మ్. ఓకే, మేకప్ నాకు చాలా కావాల్సి వచ్చింది. మేకప్ రావడం ఏంటి, మేకప్ దాని వెనకాల ఉన్న ఒక నా మేనిఫెస్టేషన్ చెప్తా. ఈ 11 మందిని చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తాయి నాకు. 3 సార్లు 13 కేజీలు, 10 కేజీలు, 9 కేజీలు, 8 కేజీలు, 7 కేజీలు చొప్పున ఒక్కొక్కడు తక్కువ వచ్చాడు. ఈవెన్ అమ్మాయిలు కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఒకరు 4 కేజీల దగ్గర. అమ్మాయిలు తగ్గడం అంటే పెద్ద విషయం యాక్చువల్లీ. పొద్దున్న అక్షయ్ మిడ్ నైట్ నాకు పంపాడు ఎవరెవరు ఎంత దగ్గర అని చెప్తే. వీళ్ళందరూ ఇంతమంది చేస్తున్నారే, బెస్ట్ యాక్టర్ వస్తే ఒకటికే వస్తుంది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అయినా ఒకటికే వస్తుంది, బెస్ట్ విలనో, బెస్ట్ కమిడియనో, లేకపోతే బెస్ట్ హీరోయిన్ వస్తే ఒకరికి వస్తుంది. ఎలాగరా వీళ్ళని గుర్తుపట్టాలి, ఎలాగరా వీళ్ళ కష్టం బయటికి తెలియదు ప్రపంచానికి, ఏ విధంగా వస్తుంది? సర్లే రాదులే, వీళ్ళకి పాపం గుర్తింపే రావట్లేదు ఎక్కడనే. సర్లే ఏమొచ్చినా కానీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ తీసుకొచ్చింది నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. ఏమనుకోద్దు, నాకు వీళ్ళకి రావట్లా. మేడం కూడా అనుకున్నాం. మేడం ఒకరోజు నేను బికాస్ ఆఫ్ నిహారిక, బికాస్ ఆఫ్ యదువంశీ డైరెక్టర్, మేబీ మిగతా వాళ్ళందరూ కొంచెం ఏమైనా వెనపడిపోయారేమో ఈ టైప్లో అనుకున్నాను. ఎందుకంటే ఈ బెస్ట్ ఫిలింకి డిజర్వ్ దేనికి అంటే, బెస్ట్ ఫిల్మ్ అంటే బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డిఓపి, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ సౌండ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫైట్ మాస్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ఫ్రమ్ ప్రొడక్షన్, ఎవ్రీవన్. బెస్ట్ ఫిల్మ్ అంటే వీళ్ళందరూ కలిస్తేనే. దాట్స్ వై ఈ సినిమా అందరికీ బెస్ట్ ఫిల్మ్ అనమాట. అందరికీ నేషనల్ అవార్డు వచ్చింది. మీరు అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, SRD ఆర్ యదువంశీ. దిస్ ఫిల్మ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఈ కార్డు, ఈ క్రెడిట్ మీ అందరిది. మీరు నేషనల్ అవార్డు విన్నర్స్. అండ్ ఒకసారి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వస్తా. ఒకసారి ఒక 2 minutesలో వెనక్కి వెళ్ళి వచ్చేస్తా. సరే, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేకప్ గురించి వస్తా. రవి యూఆర్ రిప్రజెంటింగ్ నియర్లీ ఎంతమంది టాలెంట్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారంటే, 20 ఏళ్ళ మీ కష్టంలో ఈ కమిటీ కుర్రోళ్ళు మీకు ఇచ్చింది, మీరు మాకు ఇచ్చింది డెఫినెట్లీ లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటుంది. నేను అంత ఎమోషనల్ అయ్యాను. నేను నాకు వచ్చినందుకు, నా ఫిల్మ్కి వచ్చినందుకు కాదు, మేకప్ వచ్చినందుకు. ఎందుకు అంటే మేకప్ అంటే మేక్ ఓవర్. ఈ 11 మందిని మేక్ ఓవర్ చేసిన తర్వాత నేను, రవి, వాళ్ళ టీం చాలా రోజులు కూర్చున్నాం. 18 రోజులకి తగ్గితే సరిపోతుందా? లుక్స్, హెయిర్, వాళ్ళ మేకప్ ఏ రకంగా కనపడాలి, 28 ఏళ్ళకి ముందు ఎలా కనపడాలి, 18 ఏళ్ళప్పుడు ఎలా కనపడాలి, 30 ఏళ్ళప్పుడు ఎలా కనపడాలి, నాకు రవికి తెలుసు. చాలా రోజులు మనోడు కొన్ని విషయాలు తీసుకొచ్చాడు. దానికి రవి ఎంత కష్టపడ్డాడో, రవితో పాటు వాళ్ళ టీం కష్టపడ్డారు. వీళ్ళందరితో పాటు ఈక్వల్ క్రెడిట్ గోస్ టు అక్షయ్. 11 మందిని నువ్వు చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ చేసావు. ఆ కంప్లీట్ క్రెడిట్ నీకే. ఎందుకంటే ఈ 18 ఏళ్ళకి 30 ఏళ్ళకి చాలా మంది గుర్తుపట్టలేదు, ఓహో వీళ్ళైనా చేసింది అబ్బాయి అని అడిగారంటే దానికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నీకే. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్, యు ఆల్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. మీరంతా గర్వంగా చెప్పుకోవచ్చు, జీవితాంతం చెప్పుకోవచ్చు. మనం చేసిన ఫస్ట్ ఫిల్మ్కి, మన మేనిఫెస్టోకి టార్గెట్ నేషనల్ అవార్డు పెట్టాను 2021లో. ఇప్పుడు మార్చండి 2030 అని. టార్గెట్ 2030, 2030కి. ఐ జస్ట్ వాంట్ టు సీ యూ ఇన్ నెక్స్ట్ లెవెల్ స్టేజ్. మీరు అందరూ చేస్తారు. అండ్ అందరికీ చెప్తున్నా, వీళ్ళు సూపర్ టాలెంట్. ఈ టాలెంట్ ఎలా ఉంటుందంటే, బయటకు వచ్చే ప్రతి ప్రాజెక్టుతో వీళ్ళు ఏంటని చూపిస్తారు. నాట్ ఓన్లీ కమిటీ కుర్రోలతో వీళ్ళు స్టార్ట్ అవ్వలేదు, ఎండ్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కమిటీ కుర్రోళ్ళకి ముందుకు వచ్చింది. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అలాగే వస్తాయి. ఆల్రెడీ మా అమ్మాయిలందరూ ప్రూవ్డ్. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజు వెట్స్ రాంబాయి, కోర్ట్, దండోరా అండ్ ప్రీ వెడ్డింగ్ షో, టీనా సావియా, నలుగురు కూడా అవార్డ్స్ కొట్టారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సినిమా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమిటీ కుర్రోళ్ళు నాతో పాటు నాకు ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వచ్చింది. 4 ఏళ్ళు బీటెక్ కాలేజ్ చదివినట్టే, డిగ్రీ కాలేజ్ చదివినట్టే మీతోనే ఉన్నాను. మీరు తప్పితే ప్రపంచం తెలియదు నాకు. ఇప్పుడు బయటికి వెళ్తున్నా కానీ మళ్ళీ మీరే కావాలి నాకు. ఇంకా రమేష్ గారు,
సంవత్సరం తర్వాత నిజంగానే నేను బయట తిరిగి రెండోసారి వెనక్కి వచ్చా. ఎందుకో చెప్పనా, నాట్ బికాస్ ఆఫ్ నిహారిక గారు, సారీ మేడం, నిహారిక గారి గురించి కాదు, రమేష్ గారి గురించి వెనక్కి వస్తాను నేను. ఎందుకంటే అదృష్టం ఉండాలి రమేష్ గారు లాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దొరకాలంటే. ఏ డైరెక్టర్కైనా, ఎవరికైనా, ఏ ప్రొడక్షన్కి అయినా నేను ఒకటి నమ్ముతా, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కదా, మనకేం తెలీదు. తెలిసినోడు ఉంటే మాత్రం మనలాంటి టాలెంట్, అంటే నాకు లాంటి ఒక చిన్న ఇంగిరి జ్ఞానమో లేకపోతే ఏదో అంటారు దాన్ని, అలాంటి ఉన్న వాళ్ళకి ఒక చిన్న పుష్, చిన్న గైడెన్స్ ఉంటే ఏదైనా చేయగలం. ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు ఈరోజు కమిటీ కుర్రోళ్ళు ఇక్కడ వరకు వచ్చింది. లేదు ఇంకొక ప్రొడక్షన్ చేతిలో పడి ఉంటే ఈ సినిమా మేకింగ్ ఇలా ఉండేది కాదు. నేను ఇక్కడ ఇది కావాలంటే ఇక్కడ ఇది కాదు వంశీ, ఇంకో రూపాయి పెట్టాలి సార్, ఇక్కడ ఇది అవసరం లేదమ్మా ఇంకా తగ్గించాలి, ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలో చూసి ఆ సినిమాని అంతలా మేకింగ్ చేసినాడు ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా కమిటీ కుర్రోళ్ళు. అండ్ ఐఎమ్ ష్యూర్ బరీ ఆల్సో ఆయన గైడెన్స్లోనే వెళ్తున్నాం మేము. ఆయన చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వర్కౌట్ అవుతుందని. ఆ గైడెన్స్ నిజంగా నాకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫనీ అన్న, దీపక్ కల్పించాడు నాకు. దీపక్, ఐ మిస్ యూ దీపక్. ఇండివిజువల్గా 11 మంది గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చాలాసార్లు మాట్లాడాను. ఓకే, ఐ లవ్ యూ ఆల్, అంతకుమించి ఏం లేదు. అమ్మాయిలు కూడా ఐ లవ్ యూ ఆల్. మన ఫనీ అన్న బడ్జెట్ ఇంకొక ₹1 పెరుగుతుందన్న. అవునా తమ్ముడు, సరే చేసేద్దాం. రమేష్ గారి దగ్గరికి వెళ్దా. రమేష్ గారు ఆయన అలాగే అంటాడు సరిగ్గా మాట్లాడుకో, నువ్వు వెళ్ళి అన్న ఫనీ అన్న, అరే తమ్ముడు నువ్వు ఇట్ల గురించి మాట్లాడుకోవచ్చు, మేము అవే మాట్లాడుకుంటాం, నువ్వు ఇల్లు నీకు ఏం కావాలంటే. ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా చాలా అదృష్టం అండి. ఆయన ఏమీ ఆలోచించలేదు, ఇద్దరు నమ్మాడు. ఒకటి నన్ను, మొట్టమొదటిగా నమ్మింది నిహారిక గారిని. ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ ట్రస్ట్. అండ్ ఈ రోజున ఈ సినిమా ఈ లెవెల్లోకి వెళ్ళడానికి మీ బ్యాక్ అండ్ సపోర్ట్, మీ పుష్, మీ వర్డ్స్, ఎవ్రీథింగ్, మీ మోటివేషన్ అన్నీ కూడా కంపల్సరీగా నాకు చాలా ఉపయోగపడి, లైఫ్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీ వర్డ్స్ అన్నీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్లీ మై బాస్, మై సిస్టర్. నేను ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనందరూ పుట్టినిల్లు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈరోజు కూడా నన్ను అడిగారు, అసలు మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఆవిడ నిన్ను ఎందుకు నమ్మారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన సార్ నేను ఎందుకు పంపాను మిమ్మల్ని అంటుంది ఈవిడ నన్ను. నేనేం చెప్పాలండి, నాకేం తెలుసు అంటే తెలీదు, మాకు తెలియదు నిజంగా ఎందుకు నమ్మం ఒకరినొకరు అనేది మాకు తెలియదు. మాలో మీరు ఏదో చూసాం, వీడి దగ్గర టాలెంట్ ఉందని ఆవిడ నమ్మారు. అంకిత్ చెప్పాడనో, దీపక్ చెప్పాడనో, ఫణి గారు చెప్పారనో, లేకపోతే రమేష్ గారు చెప్పారని కాదు, ఆవిడ నాతో ఒకసారి మాట్లాడింది. 4 రోజులు షూట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, ఇంకా 20 రోజులు షూట్ ఉందా చూసేసండి నేను చూద్దామంది. ఫస్ట్ హాఫ్ చూపించా, మేడం ఏదన్నా కట్ చేయాలా, అవసరం లేదు చాలా బాగుంది కదా ఇంకెందుకు కట్ చేయడం, 1 hour 25 minutes 26 minutes తీసాను మేడం. ఏం పర్లేదు సార్, నాకు ఎందుకు నేను ఎక్కడ బోర్ కొట్టలేదు, వితౌట్ మ్యూజిక్ చూపించాను మేడం. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు, వెళ్ళి సెకండ్ హాఫ్ మీద పని చేసుకోండి, ఇంతకన్నా ఏం కావాలా. రేపు పొద్దున్న రిలీజ్. ఈ రోజున అంత ఈజీగా రాలేదు నాకైతే ఏది ఈజీగా రాలేదు. ఈ 30 ఏళ్ళలో సర్లే వయసు దాచుకుందాం, 28 ఏళ్ళలో ఏది ఈజీగా రాలేదు. రేపు పొద్దున్న రిలీజ్. ఓటీటీ ఏది కొనలేదు మంది, అందరికీ ఎవరికి తెలియదు అనుకుంటా. ఓటీటీ ఏది కొనలేదు. నియర్లీ 9 crores ఉంది మన మీద. పోతే మంది ఒక 2 ఏళ్ళ జీవితం, 9 కోట్ల డబ్బు అక్కడ. మళ్ళీ వెనక్కి రాగలరా, నిజంగా నమ్మగలరా ఎవరైనా? ఏం చేయాలో అర్థం కావట్లా. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గురించి కూడా నాకు తెలిసి అంత పాజిటివ్గా లేదు, ఎందుకంటే నెగిటివ్ టాక్ ఉంది. ఎవరికీ తెలియదు నెగిటివ్ టాక్ లేదు. ఆ సినిమాలో అది బాగాలేదంటే ఇది బాగాలేదంటే 10 నిమిషాలు కట్ చేయాలంటే 5 నిమిషాలు కట్ చేయాలంట. జస్ట్ పక్కలంగా ముందు అంది, ఏం కట్ చేయక్కర్లేదు, నా సినిమా మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది. ఇప్పుడు బయటకు వస్తాం, రోడ్ మీద వాక్ చేస్తున్నాం, సార్ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మాత్రం ఆలోచిస్తున్నాను సార్ నేను అంది నాతో. మీరేం ఆలోచిస్తున్నారంటే, మేడం 9 కోట్లు పెట్టించాము, ఈ బరువుకు అయిపోయింది, భయం వేస్తుంది, ఒకవేళ ఇదేమన్నా ఫెయిల్ అయితే మన కమిటీ కుర్రోళ్ళ సినిమా ఇంకెవరైనా డైరెక్టర్ వెళ్ళి ఇంత బడ్జెట్ అవుతుందండి ఒక సినిమా కంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సార్. ఎలాగైనా హిట్ అవ్వాలి మన సినిమా, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం. హిట్ అవ్వకపోతే అందరి కెరీర్లు, లేకపోతే ఏం జరుగుద్ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా కమిటీ కుర్రోళ్ళలా కానీ చూసి చెప్పారని ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది 35 ప్రొడ్యూసర్స్ సృజన్ నుంచి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు వంశీ, 35 సినిమా రిలీజ్ చేయడానికి. బయట ఎవరు మార్కెట్లో సినిమాలు చూడట్లేదు, థియేటర్ రావట్లేదు అన్నారు, నీ సినిమా చూస్తారు నాకు హోప్ ఇచ్చావు అన్నాడు సృజన్.
అంత హోప్ ఇచ్చడానికి ఒకే ఒక ధైర్యం, ఒక్క రూపాయి కూడా బిజినెస్ జరగల. 9 కోట్లు భుజాన్ని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రిలీజ్ చేసింది. ఇంతకు మించిన ధైర్యవంతులు ఎవరైనా చూడగలమా? ఫస్ట్ సినిమా, చిన్న అమ్మాయి, థియేటర్స్ దొరకట్లా, ఓటీటీ కొనట్లా, వాళ్ళకి ఇచ్చేది రూపాయి 2 రూపాయలు ఇస్తానంటున్నారు. ఏమీ ఆలోచించాల. నా సినిమా మీద, నా కంటెంట్ మీద, నా పీపుల్ మీద నమ్మకం పెట్టుకుంది. నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం ఆ రోజున ఎప్పుడు అడిగేయకుండా సరే అమ్మేద్దాం, ఆ 2, 3 వస్తుందో అనుకోలే, భుజాల మీద వేసుకుంది. ఈరోజు ఎక్కడ నిలబెట్టిందంటే అదిగో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇఫీ గోవాలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నామినేట్ అయ్యా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్, స్టేట్ గద్దర్. అసలు వాటి నాటి ఏం రాలేదు నాకు, అది మాత్రం వాడుకుంది, ఏం రాలేదు నాకు. ఇది ఈ లైఫ్ ఇచ్చింది నిజంగా మన నెహర్ గారు మీరే. మీడియా ముందు ఆడవకూడదు అంతే, మీడియా ముందు ఆడవకూడదు. డెఫినెట్లీ బయటికి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి అరవను కూడా అరవలేను, ఫేక్గా అరవలేను, లేకపోతే ఇంకోటి చేయలేను. కామ్గా పక్కెళ్ళి నేను కూర్చొని ఏడుస్తా, అది మాత్రమే నాకు తెలుసు. ఏ ఎమోషన్ బయట పెట్టలేను, జస్ట్ నవ్వుతూ ఉంటాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. మా వాళ్ళందరూ చాలా సినిమాలు చేస్తున్నారని చెప్తున్నారు. మాకు తెలుసు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. 10 రూపాయలు ర్యాపిడోకి, 20 రూపాయలు ర్యాపిడోకి లేక బైకుల మీద లిఫ్ట్ అడిగి వచ్చాడు మా బ్రిటిష్ గారు. నాకు అసిస్టెంట్ ఇచ్చాడన్నా అన్నాడు. చాలా నాకు అది. రేపొద్దున షూట్ అనగా వాళ్ళ మదర్ చనిపోయారు తేజస్వికి. ఆ రోజున షూట్ గురించి ఏం ఆలోచించకుండా ఇంకెవరో ఆర్టిస్టులు కాంబినేషన్ లేదంటే తర్వాత రోజున క్రిమేషన్ అయిన తర్వాత రోజున వెంటనే మార్నింగ్ వస్తుంది. నువ్వు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది తేజు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, విసిక చాలా కష్టపడ్డావు నువ్వు. ఏదో ఒక చోట నాకు చిన్న బాధ ఉంది, కమిటీ కుర్రోలు నీకేమి ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు ఎందుకు ఉంటుంది నాకు. ఎందుకు చాలా సినిమా కట్ చేసానని ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకు మీడియా ముందు చెప్తున్నాను నేను. బట్ డెఫినెట్లీ వన్ డే మళ్ళీ నేను సినిమా చేస్తాను, నీతో రోజును పిలుస్తా. మిగతా వాళ్ళందరికీ పక్కన పెడితే మన రైటర్ సుభాష్ నాతోనే ఉన్నాడు, 2 సినిమాలు చేస్తున్నాడు. నాకు తెలిసి నా ఫ్యూచర్ మొత్తం కూడా సుభాష్ రాస్తూనే ఉంటాడు. యూ ఆల్ డిజర్వ్ ఎవ్రీథింగ్ రా. కంగ్రాచులేషన్స్ అందరికీ, కంగ్రాచులేషన్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి నా కొడుకు నేషనల్ అవార్డు గ్రహీత అనడం. ఇప్పుడు చాలామంది కాల్స్ చేశారు నాకు. అది నిజంగా మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్, ఆ డబ్బులతోనే మమ్మల్ని పెంచారు. ఆ తర్వాత నేను ఇంకొక డబ్బుల మీద ఆధారపడి బతికాను. మా తమ్ముడు శంకర్ 10 ఏళ్ళు దగ్గర నన్ను వాడే పెంచాడు. నేను జాబ్ మానేసిన తర్వాత సినిమాలోకి వెళ్తానంటే వాళ్ళిద్దరు ఇక్కడ లేరు. మా తమ్ముడు ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు వేరే వర్క్ మీద. బట్ వితౌట్ యూ నేను లేను. అమ్మ నాన్న అండ్ తమ్ముడు, ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ, బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ ఎవ్రీ టైమ్. నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.